దరిద్రుడు దొటికెళ్తే చెరువు ఎండిపోయిందంట. కానీ ఇక్కడ అర్జున్ జస్ట్ పెళ్లి చూపులకే వెళ్ళాడు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి. నా పేరు బోగస్ నూగ్. ఇంకా ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు అశోకవనంలో అర్జున కళ్యాణం. సో ఈ సినిమా సారాంశం చెప్పుకునే ముందు మనం తొందరగా థై గ్యాప్ సోషల్స్ ఒకసారి జపం చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇన్ఫ్యాక్ట్ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇదే. ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో వచ్చి @thigap, ఇంకా మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. సో ఈ సినిమా సారాంశం వచ్చి, ఇది అర్జున్ గాడి కథ. అర్జున్ వచ్చి ఒక 33 ఏళ్ల బ్యాచులర్, సూర్యాపేటలో ఒక బిజినెస్ చేస్తుంటాడు, ఫైనాన్స్ బిజినెస్. అర్జున్కి పెళ్లి చేసుకోవాలి అని ఒకటే ఆతృత, ఒకటే ఈగర్నెస్ ఉంటుంది అనమాట, తొందరగా చేసుకోవాలని. ఒక రన్నింగ్ అగేన్స్ట్ ద క్లాక్ అన్న ఫీలింగ్ ఉంటుంది అర్జున్కి ఈ పెళ్లి విషయంలో. కాకపోతే అర్జున్ కాస్ట్ వచ్చి ఒక కరువు ప్రాంతం, దాంట్లో అమ్మాయిలే లేరు. అందుకనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడో సంబంధాలు చూసుకుంటూ సూర్యాపేట నుంచి ఈస్ట్ గోదావరి దాకా వెళ్ళిపోతారనమాట. అక్కడ ఒక సంబంధం దొరుకుతుంది. సో ఎంగేజ్మెంట్ కుదురుతుంది కాబట్టి అర్జున్ ఇంకా అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ ఆ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి ఒక ఖటారా బస్ బుక్ చేసుకొని బయలుదేరుతారు సూర్యాపేట నుంచి. ఇక్కడ సినిమా స్టార్ట్ అవుతుంది. కానీ అర్జున్కి బేసిక్గా గండం అంటే ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నో ఉంటాయి అర్జున్కి. ఎస్పెషల్లీ అమ్మాయిల విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అర్జున్కి ఏమనిపిస్తుంది, ఇలాంటి ఐరన్ లెగ్ ఉండడం వల్లనే నాకు ఇప్పటిదాకా పెళ్ళి అవ్వట్లేదు అనిపిస్తుంది. అండ్ ఐరన్ లెగ్ ఏంటో కానీ అర్జున్ వెళ్ళిన ఎంగేజ్మెంట్ కూడా చాలా డీరైల్ అయిపోతుంది అన్నమాట. ఆఫ్ ద ట్రాక్స్ వెళ్ళిపోతుంది బండి. అది ఎట్లా డీరైల్ అవుతుంది, ఏ రేంజ్లో డీరైల్ అవుతుంది అనేది, అర్జున్ గాడి లెగ్ అసలు ఎంత గొప్ప లెగ్ అనేది ఈ సినిమా సారాంశం అండి. అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ఇప్పుడు. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే, స్పాయిలర్స్ లేకుండా, ఒకవేళ మీరు ఈ సినిమా ఇంకా చూడలేదంటే, ఈ సినిమాలో హ్యూమర్ ఉంది. కామెడీ అనలేను, ఎందుకంటే కామెడీ అంటే మనం తెలుగు సినిమాల్లో ఎలా ఊహించుకుంటాం, పొట్ట పట్టుకొని ఇట్లా పక్క నవ్వేటట్టు ఊహించుకుంటాం. కానీ అలా కాకుండా ఈ సినిమాలో హ్యూమర్ ఉంది. త్రూ అవుట్ ద మూవీ ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. అండర్ స్టేటెడ్ సింపుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, వెల్ రిటర్న్ స్టోరీ, ఇంకా వెల్ రిటర్న్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో మీకు ఓవరాల్గా ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట ఈ సినిమా. ఎలా అంటే ఒక పాత సినిమా పాటలాగా ఉంటుంది. సో మీరు ఆ మూడ్లో ఉన్నారు అంటే, మీకు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, కష్టపడి పనిచేసి వచ్చారు, లేదా కష్టపడి పనిచేసినట్టు చూపించి వచ్చారు, అలాంటి సిచ్యువేషన్లో మీరు కొంచెం నాకు ఇప్పుడు రిలాక్స్ కావాలి, ఎందుకంటే కష్టపడినట్టు చూపించాలన్నా రెండిట్లో ఎఫర్ట్ పడుతుంది మరి. సో దాని తర్వాత మనకు ఒక రిలాక్సేషన్ అంటూ ఉండాలి కదా. సో మీరు ఒక పాత సినిమా పాటలాగా ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్నారంటే అశోకవనంలో అర్జున కళ్యాణం తప్పకుండా మీరు చూడొచ్చు ఆహాలో. సో అదండి ఈ సినిమా సారాంశం. ఇప్పుడు మనం రివ్యూలోకి దిగిపోదాం. టు బీ ఆనెస్ట్, నేను యాక్చువల్గా ఈ సినిమా ఈ వారం రివ్యూ చేద్దామని అనుకోలేదు. నాకు 2 ఆప్షన్లు ఉండే. 2వ ఆప్షన్ ఏమో ఇది ఆర్డర్లో. మొదటి ఆప్షన్ వచ్చేసి F3. సరే, ఇంకా అందులో కొంచెం ఇంకా పెద్ద స్టార్స్ ఉన్నారు కదా, అది చూద్దాము, అది రివ్యూ చేద్దామని అలా స్టార్ట్ చేస్తే మొదటి 10 నిమిషాల్లోనే ఫన్ లేదు, కానీ ఇన్స్టెంట్గా ఫ్రస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయాను. ఇమ్మీడియట్గా దాని తర్వాత కంప్లీట్ రిటార్డేషన్ ఫాలో అయిపోయింది. ఇంకా నా వల్ల కాలే. అసలే నేను ఇంకా ఫస్ట్ పార్ట్ కూడా చూడలేదు కదా, అంటే పెద్ద ఫరక్ పడేది కాదనిపించింది ఈ సినిమా చూస్తే. ఆ 10 నిమిషాల్లో కూడా అర్థమైపోయింది. కానీ సరే, ఇంకా ఫస్ట్ పార్ట్ కూడా చూడలేదు కదా, సరే ఇంకా లైట్, ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి ఈ సినిమాని అట్లా సైలెంట్గా సైడ్ చేసి, ఇప్పుడు మిగిలింది నాకు 2వ ఆప్షన్, అశోకవనంలో అర్జున కళ్యాణం. కానీ ఇది చూడడానికి కూడా భయం వేస్తుండే, ఎందుకంటే నాకు PTSD ఉండే. ఈ హీరో పాత సినిమా, నేను లాస్ట్ సినిమా చూసింది పాగలని, అది చూసినా అసలు రివ్యూ చేసే ధైర్యం కూడా లేకుండా ఆ సినిమాకి. ఇంకా ఈ సినిమా వచ్చేసేమో పేరు అశోకవనంలో అర్జున కళ్యాణం. మనము పెద్ద పెద్ద సినిమా టైటిల్స్ని అబ్రివియేట్ చేస్తాం కదా, SVSC, SVP అని. దీంట్లో చూస్తే AVAK, ఏకంగా అవాక్. ఓరి దేవుడా, ఇస్ ద యూనివర్స్ గివింగ్ మీ అ సైన్ అనుకున్నా నేను. ఇది ముట్టితే ఇంకా అవాకే అవుతామా, ఏ రేంజ్లో అవాక్ అవుతామో, ఇంకా అలా కొంచెం భయపడుతూ సినిమా స్టార్ట్ చేశాను. కానీ కొన్ని పాజిటివ్ వేస్లో, కొన్ని మంచి విధాల్లోనే అవాకయ్యాను నేను. సో నో కంప్లైంట్స్. ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, టైటిల్స్లో గమనిస్తే
డైరెక్టర్ కంటే ఎక్కువ రైటర్, స్క్రీన్ ప్లే, స్టోరీ, ఇంకా ఇంకో స్లాష్ కూడా యాడ్ చేశారు అక్కడ, షో రన్నర్ అని. షో రన్నర్ అనేది జనరల్గా టీవీ షోస్లో పెడతారు, ఎందుకంటే అది ఒక షో అండ్ అది నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉంటాయి కాబట్టి షో రన్నర్ అనో లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనో ఆ క్రెడిట్ పెడతారు మామూలుగా. ఈ సినిమాలో మాత్రం డైరెక్టర్ కంటే ఎక్కువ ఈ రైటర్, షో రన్నర్ కమ్ స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లేకి ఎక్కువ ప్రామినెన్స్ వచ్చింది. ఇది నేను ముందుగా చూడడం అయితే నాకు గుర్తులేదు, మొదటిసారి చూస్తున్నట్టున్నా ఇట్లా. ఎండ్లో కూడా లాస్ట్ ఎండ్ క్రెడిట్స్లో కూడా ఇది ఆ రైటర్ కమ్ ఎక్సెట్రా వాళ్ళ నేరేటివ్ అని ఇట్లా ఒక ట్రాక్ వస్తుంది. సో డైరెక్టర్ పేరు ఇక్కడ ఉండదు. సో ఇది కొంచెం కొత్తగా అనిపించింది నాకు, ఇది రైటర్ టేకింగ్ మోర్ ప్రామినెన్స్ దాన్ ద డైరెక్టర్. యూజువల్గా మనం డైరెక్టర్ని ఎప్పుడు లాస్ట్ క్రెడిట్ పెడతాము, ఇందులో కూడా లాస్టే పెట్టారు కానీ డిఫరెన్స్ ఉండే. సో అది జస్ట్ కొంచెం కొత్తగా అనిపించింది, ఇదివరకు నేనైతే అట్లా చూడలేదు అనిపించింది నాకు, అందుకనే మెన్షన్ చేస్తున్నా. పెద్ద ఇది ఒక ప్లస్ పాయింట్ అని కాదు, మైనస్ పాయింట్ అని కాదు, జస్ట్ ఇంట్రెస్టింగ్ అంతే. ఈ సినిమాలో నాకేమనిపించింది అంటే, లాస్ట్ పోయినసారి మేము రివ్యూ చేసింది అంటే సుందరానికి ఇంకా ఈ సినిమాకి చాలా ప్యారలల్స్ ఉన్నాయి అండ్ ఇన్ అ గుడ్ వే, మంచి వేలోనే ప్యారలల్స్ ఉన్నాయి. క్యారెక్టర్స్ బాగా ఫ్లెష్డ్ అవుట్ ఉండే ఈ సినిమాలో, చాలా మంది క్యారెక్టర్స్ ఉండే, 35 మంది క్యారెక్టర్స్ ఉండే. అయినా కూడా వాళ్ళందరికీ ఒక్కొక్క యూనిక్ క్యారెక్టర్ ట్రేట్ అనో లేకపోతే ఒక క్వర్క్ అనో వాళ్ళని ఈజీగా ఇట్లా సెపరేట్ చేసి ఓకే ఇది ఈ క్యారెక్టర్ అని ఐడెంటిఫై చేసి చేయగలిగేటట్టు రాశారు ఆ క్యారెక్టర్స్ని. సో అదొక పాజిటివ్ అనిపించింది నాకు. ఆ ఇంట్లో అంటే ఈస్ట్ గోదావరి వాళ్ళు పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముసలామె ఉంటుంది, ఆమె దునియాలో ఆమె ఉంటుంది, మా నాన్న కట్టించిండు ఈ ఇల్లు ఇది అది అని. ఆమె ఒక క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది, ఆమె ట్రాక్లో ఆమె ఉంటుంది. ఇంకా ఒక మేనమామేమో ఒక లౌడ్ స్పీకర్ లాగా ఉంటాడు, పెళ్లి కూతురు తండ్రి ఏమో లోకంలో ఉన్న భారం అంతా ఇట్లా భుజాల మీద ఇట్లా మోస్తున్నట్టు ఉంటుంది ఆ క్యారెక్టర్కి. ఇంకా ఇద్దరు ఫోటోగ్రాఫర్లు ఉంటారు, ఆ ఫోటోగ్రాఫర్ ఆ అసిస్టెంట్, వాళ్ళిద్దరిది కొంచెం యూనిక్ క్యారెక్టర్. మళ్ళీ అర్జున్ వాళ్ళ సైడ్ ఒక బాబాయ్ ఉంటాడు, ఈ రివ్యూ కోసం మనం బార్కింగ్ బాబాయ్ అనుకుందాం ఆయన్ని. ఇంకా ఇంకో పెద్ద ఆయన ఉంటాడు అర్జున్ సైడ్లో, ఒక హియరింగ్ ఎయిడ్ ఉంటుంది ఆయనకి టైంకి సరిగా వినపడదు కానీ రాంగ్ టైంలో ఓల్డ్ న్యూస్ వినిపిస్తుంది. ఆ వెన్నెల కిషోర్ మెగాఫోన్ పట్టుకొని లేచిపోయిందా అని ఇట్లా అరిచేసరికి అప్పుడు ఆయనకి వినిపిస్తుంది ఇట్లా ఏంటి లేచిపోయిందా అని. ఇంకో క్యారెక్టర్ మనం అసలు చూడము, అర్జున్ చైల్డ్హుడ్ లవ్ జరీనా అని ఫోన్లో మాట్లాడుతుంటాడు, జస్ట్ ఆడియో ఆ క్యారెక్టర్. ఇంకా వీళ్ళిద్దరు అక్క చెల్లెలు ఉంటారు, పెళ్లి కూతురు ఇంకా పెళ్లి కూతురు చెల్లెలు. వాళ్ళిద్దరు పర్సనాలిటీస్ ఎంత డిఫరెంట్గా ఉంటుంది, అంటే అది ఒకలాగా బిలీవబుల్గా ఉండే. చెల్లెలేమో ఇట్లా గాల్లో తేలుతున్నట్టు ఇట్లా ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటుంది, అక్కేమో అదే గాల్లో ఇట్లా ఊపిరాడకుండా ఇట్లా అని ఇట్లా ఏదో సఫోకేట్ అవుతున్నట్టు ఉంటుంది ఆల్మోస్ట్. కానీ ఎంత కాంట్రాస్ట్ ఉంటుంది అంటే పర్సనాలిటీస్లో, దానివల్ల బిలీవబుల్ అనిపించింది. ఇద్దరు సిబ్లింగ్స్లో యూజువలీ చాలాసార్లు అట్లా ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరు కాస్టింగ్ కూడా నాకు నచ్చింది, అక్క చెల్లెలది. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా బాగుండే. ఆ పెద్ద కూతురేమో ఆ పెళ్లి కూతురు మాధవి, చెల్లెల పేరు వసుధ. సో మాధవి అయితే ఆల్మోస్ట్ స్క్రీన్ మీద ఎవ్రీ మినిట్ ఇట్లా వయలెట్ అయిపోతున్నట్టుండే అసలు మనిషి. అసలు నిజంగా ఎవడైనా తాకినా తాకకపోయినా మాట్లాడకపోయినా దూరం నుంచి ఇట్లా కళ్ళు కలుసుకున్న వాళ్ళు ఇట్లా వయలేషన్ స్టార్ట్. మెంటలీ, ఫిజికలీ, స్పిరిచువలీ, మెకానికలీ అన్ని విధాలుగా వైలేట్ అయిపోతుంది పిల్ల. బాగా యాక్టింగ్ చేసింది దాంట్లో నిజంగా. అండ్ ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చింది అనేది మొదట్లో కొంచెం వియర్డ్గా అనిపించిన తర్వాత ఆ లవ్ స్టోరీ ఎప్పుడైతే బయటపడుతుందో, ఎప్పుడైతే లేచిపోతుందో దానికి కొంచెం కనెక్షన్ ఉండే. సో ఆ విధంగా కూడా ఆ యాక్టింగ్ మ్యాచ్ అయింది, కొంచెం కన్సిస్టెంట్గా ఉండే. సో అందుకనే ఆ మాధవి అనే అమ్మాయి యాక్టింగ్ బాగా చేసింది అనిపించింది నాకు. ఇంకా యాక్టింగ్ మీద ఇంకా నేను వస్తాను మళ్ళీ, ఎందుకంటే యాక్టింగ్ కూడా ఒక పాజిటివ్ ఈ సినిమాకి. ఇప్పుడు దాకా మనం క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఎలాగైతే ఈ సినిమాలో సైడ్ క్యారెక్టర్స్ చూపిస్తారో, సైడ్ క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్స్ కంటే ఎక్కువ వోకల్ ఉంటారు. ఒక సైడ్ ఏమో ఈ బార్కింగ్ బాబాయ్ ఉంటాడు, ఇంకో సైడ్ ఏమో ఆ లౌడ్ స్పీకర్ మామ ఉంటాడు. ఇంకా ఎంత వీళ్ళు మిగతా అందరి మీద అరుచుకుంటూ ఉంటారంటే నాకు పర్సనల్గా నేను రిలేట్ చేసుకోగలను నిజంగా. ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఈ టైప్స్ అయితే ఉంటాయో, ఈ బార్కింగ్ బాబాయ్స్ ఇంకా ఈ లౌడ్ స్పీకర్ మామలు, మెయిన్ ఎవరైతే పెళ్ళి నడుస్తుందో వాళ్ళు గమ్మని ఉంటారు. కానీ అరే పోతే పోయిద్రా బాబు, పైసలు పెట్టాను దీంట్లో, ఏదో ఒకటి చేసి కథం పట్టేసేద్దాం, దాని తర్వాత గొడవ పడదాం కావాలంటే అన్నట్టు
మెయిన్ క్యారెక్టర్స్ ఆ ట్రాక్లో ఉంటారు. సైడ్ క్యారెక్టర్లు అయితే నోప్, ఇదే వాళ్ళ మెయిన్ లీడ్ పాత్ర అన్నట్టు జీవించేస్తుంటారు. అసలు ఏదో పప్పు గురించో చికెన్ గురించో అరుచుకుంటూ కాలర్లు పట్టుకుంటూ ఇట్లా లాక్కుంటూ అట్లా లాక్కుంటూ గొడవలు చేస్తుంటారు. వీళ్ళు ఇట్లా చేయడం స్టార్ట్ చేస్తే ఒక సైడ్లో ఎవడైతే ఇది స్టార్ట్ చేస్తాడో ఆడి పార్టీలో ఇంకోటి చూసి వాడికేమో ఫోమో స్టార్ట్ అయిపోతుంది. ఇట్లా అరే అక్కడంతా వ్యూస్, లైక్స్, కామెంట్స్, షేర్స్ అన్నీ అట వెళ్ళిపోతున్నాయి, మరి నేను కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి అర్జెంటుగా పక్కన ఎవడున్న ఆపోజిట్ సైడ్ని పట్టుకొని వాణ్ణి కొట్టడం మొదలెడతాడు. ఎవడు ఫోటోగ్రాఫర్ దొరికితే ఫోటోగ్రాఫరు, వంట చేసేటోడైతే వంట చేసాడు, వెయిటర్ అయినా వాడిని పట్టుకొని కొడతాడు. ఇంకా వాడికి అర్జెంట్ ఫోమో వస్తుంటాయి, ఇప్పుడు నేను కూడా కొట్టాలి అర్జెంటుగా అని చెప్పి. ఇట్లాంటి క్యారెక్టర్లు ఉంటారు. మళ్ళీ ఆపోజిట్ సైడ్ ఏమో వీళ్ళు కొట్టడం మొదలెట్టారు కదా, వీళ్ళు గొడవ స్టార్ట్ చేశారు కదా అని చెప్పి ఇక్కడ కూడా సైడ్ క్యారెక్టర్లు వచ్చి ఒకరిని మించి ఇంకోడు. అసలు ఈ సంఘటన వల్ల మన గ్రూప్లో మన పార్టీలో అందరికంటే ఎక్కువ అఫెన్స్ ఎవరు తీసుకోవాలి, నాకు తెలిసి నేను తీసుకోవాలని ఒకడు స్టార్ట్ అయిపోతాడు. లేదు వాళ్ళు ఇదంతా చేసింది ఇండైరెక్ట్గా నాకు మెసేజ్ పంపించడానికని ఇంకోటి స్టార్ట్ చేస్తాడు ఈ సైడ్లో. సో ఇక్కడ అఫెన్స్ ఒలింపిక్స్ నడుస్తుంటుంది. నన్ను అవమానించారని. మళ్ళీ మెయిన్ క్యారెక్టర్లు ఏమో అరే ఊరుకోండ్రా భయం అమ్మ అయిపోతే రేపో ఎల్లుండే చూసుకుందాం ఇదంతా, జనాలు చూస్తున్నారు ఇట్లా పరువు పోతుంది అంటే ఆహా వీళ్ళకి దొరికిందే ఛాన్స్. సో ఒక సైడ్ ఏమో ఇట్లా, ఇంకో సైడ్ ఏమో అట్లా, మధ్యలో ఫోమోగాళ్ళు వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు. అసలు ఏమన్నా సర్కస్ ఇది. నిజంగా నేనైతే చాలా రిలేట్ అయినా, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూసా ఇట్లాంటి గొడవలు. సో అది బాగా చూపించాలనిపించింది నాకు. ఆ మొత్తం డైనామిక్ ఏదైతే ఉంటుందో రెండు వైపులా సైడ్ క్యారెక్టర్ చుట్టాలు ఎంత ఇరిటేటింగ్గా చేస్తారంటే నిజంగా ఆ మొత్తం మ్యాడ్నెస్ అంతా కొంచెం బాగా క్యాప్చర్ చేశారనిపించింది నాకు ఈ సినిమాలో. యాక్టింగ్కి వచ్చి అసలు అక్రాస్ ద బోర్డ్ యాక్టింగ్ చాలా ఇంప్రెసివ్ ఉండే. నాకు ఇందులో అంటే ఇది ఒక కాంపిటీషన్ కాదనుకోండి, కానీ నాకు ఇందులో అందరికంటే ఎక్కువ స్టాండ్అవుట్ అయ్యారు ఎవరు అంటే పెళ్లి కూతురు తండ్రి. ఆయన పేరేంటో నాకు తెలియదు, కానీ మామూలుగా ఒక పెళ్లి కూతురు తండ్రి సైకిలో ఏదైతే నడుస్తుంటుందో, ఎన్ని టెన్షన్లు నడుస్తుంటాయో, ఎంత లిస్ట్ నడుస్తుంటుందో, ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి ఈ సినిమాలో జరిగే ట్రాక్ ఆఫ్ ఈవెంట్స్, వీళ్ళ ఇంటికి రావడము, మళ్ళీ ఎవడో ఆ బార్కింగ్ బాబాయ్ వచ్చి కౌంటర్లు వేస్తుండడము, ఇన్సల్ట్ చేస్తుండడము, మళ్ళీ ఇక్కడేమో పైసలే లేవు, పైసలు అయిపోతున్నాయి, మళ్ళీ ఏమో ఈ లాక్డౌన్ స్టార్ట్ అవుతుంది, వీళ్ళు మళ్ళీ ఇంటి మీద వచ్చి పడతారు, వీళ్ళంతా వాళ్ళందరినీ మేపాలి. దాని తర్వాత ఈ మాధవి లేచిపోద్ది. అసలు కెనాట్ క్యాచ్ అ బ్రేక్. అసలు ఈ మనిషి సినిమా అంతా కుడ్ నాట్ క్యాచ్ అ బ్రేక్ అసలు ఒక్క సెకండ్ కూడా. అర్జున్కే ఒక గండం ఉంది, అర్జున్కే అసలు తలరాత బాగాలేదు అంటే ఈ మనిషిది వేరే రేంజ్లో నడుస్తుండే పక్కన సైడ్లో. సో ఆయన చేసిన యాక్టింగ్ నాకు చాలా స్టాండ్అవుట్ అయింది సినిమాలో. ఇంకా అర్జున్ సైడ్లో ఉన్న బార్కింగ్ బాబాయ్ బాగా చేశాడు. ఎంత ఇరిటేషన్ వచ్చింది అంటే అది కూడా ఒక విధంగా యాక్టింగ్ అంతా బాగా చేస్తేనే మనకు అంత పుట్టుకొస్తుంది చిరాకు ఆయన మీద. ఇంకా ఆ ఇద్దరు అమ్మాయిలు మాధవి ఇంకా వసుధ, నేను చెప్పాను వాళ్ళ గురించి. ఇంకా అర్జున్ హిమ్సెల్ఫ్ ఒక బాగా రాసిన క్యారెక్టర్కి యాక్టింగ్లో జస్టిస్ చేశాడనిపించింది. ఈ క్యారెక్టర్ ఎట్లాంటి అంటే తన ఒక కాన్స్టెంట్ స్ట్రగుల్, ఒక కాన్స్టెంట్ బ్యాటిల్ నడుస్తుంది అర్జున్ క్యారెక్టర్ సైడ్లో. లక్తో ఒక ఫైట్, తన తలరాతతో ఒక ఫైట్, డెస్టినీతో ఒక ఫైట్, మొత్తం సొసైటీతో ఒక ఫైట్. ఎందుకంటే జనరల్ సొసైటీ ప్రెషర్ వల్లనే మనోడు ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు బేసిక్గా. చుట్టాలతో ఒక ఫైట్ సపరేట్గా, ఒక స్ట్రగుల్. ఫైట్ అంటే లిటరల్గా కొట్టుకోవడం కాదు, టైంతో ఒక స్ట్రగుల్. సో లక్, డెస్టినీ, సొసైటీ, రిలేటివ్స్, టైం ఎక్సెట్రా లిస్ట్ యాడ్ అవుతూనే ఉంది. ఇదంతా యాడ్ అయిపోయి కిచిడి అయిపోయేసరికి ఈ క్యారెక్టర్కి క్లారిటీ లేకుండా పోయింది. రూట్ కాజ్ అనేది ఏది, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇదంతా, ఆ క్లారిటీ కూడా లేదు. దానివల్ల వచ్చే యాంగ్జైటీ కూడా ఉంటుంది. అండ్ పూర్తిగా ఫుల్ టైం అన్నిటికీ రియాక్టే అవుతున్నాడు, కానీ అన్నిటికీ ఒక డిఫెన్సివ్గానే ప్లే చేస్తున్నాడు, కానీ ఎక్కడ ఫ్రంట్ ఫుట్ మీద ఆడలేకపోతున్నాడు. అండ్ టు పాయింట్ ఎక్కడ వరకు అంటే ఎప్పుడో జరిగిన ఫెయిల్యూర్. ఈ జరీనా అనే అమ్మాయి స్కూల్లో ఇష్టపడతారు, కుదరదు, ఆ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుంటుంది. సో ఆ పెద్ద లవ్ ఫెయిలియర్ కూడా ఎప్పుడో జరిగింది. దాన్ని కూడా మామూలుగా హెల్దీ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటే అవన్నీ మర్చిపోయి ఇంకా మూవ్ ఆన్ అయిపోతాం. మనం అట్లా కాదు, ఫోన్లో నంబర్ ఉంది, ప్రతిదీ ఇంకా అప్డేట్ ఇస్తూనే ఉంటాడు, ఆల్మోస్ట్ ఒక పెళ్ళాంకి ఇస్తున్నట్టు. సో దాంతో నాకేమనిపిస్తుంది అంటే ఆ ఫెయిల్యూర్ నుంచి పూర్తిగా మూవ్ ఆన్ అవ్వలేకపోవడం, అదొకలాంటి
మిజరీతో లేకపోతే ఆ దరిద్రంతో ఒక కంఫర్ట్ జోన్ తెచ్చుకున్నట్టు అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఏర్పడితేనే మూవ్ ఆన్ అవ్వలేరు జనాలు బేసిక్గా. ఎందుకంటే ఎంత దరిద్రం అనుకుంటుందంటే ఒకలాంటి ఫెమిలియారిటీ స్టార్ట్ అవుతుంది ఆ దరిద్రంతో, ఒకలాంటి కంఫర్ట్ జోన్ స్టార్ట్ అవుతుంది ఆ దరిద్రంతో. ఏదైనా సక్సెస్ వస్తే అది ఏదో వింతగా కొత్తగా అనిపిస్తుంది. ఇది నా వల్ల కాదు, ఇది దీనికి నాకు అసలు ఈ అలవాటే లేదు, నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుందని ఎట్లా ఉల్టా పోతుంది. సో ఇవన్నీ షేడ్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్లో. బాగా రాశారు క్యారెక్టర్, కానీ ఇవన్నీ షేడ్స్ ఉన్నాయి, ఇవన్నీ లేయర్స్ ఉన్నాయి. వాటన్నిటినీ ఆ పర్ఫార్మెన్స్లో చూపించగలిగాడు అర్జున్, బయటికి తీసుకురాగలిగాడు బేసిక్గా. అండ్ నేను నిజంగా ఇదంతా నేను అంటున్నానంటే నాకే నమ్మకం కలగట్లేదు. ఎందుకంటే పోయిన పాగల్ సినిమా చూసి ఈ యాక్టర్ పర్ఫార్మెన్స్ మీద ఇంత కాంప్లిమెంట్ చేయగలుగుతున్నానంటే నేనే అవాక్ అవుతున్నా. అందుకనే ఈ సినిమా పేరు అవాక్. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. టైగా పాడ్కాస్ట్ చరిత్రలో నేను పోయిన ఎపిసోడ్లో చెప్పాను కదా, ఏదైతే నచ్చదనుకుంటామో అవి నచ్చుతున్నాయి. ఏం జరుగుతుందో అసలు నాకు అర్థం కావట్లేదు. ఎనీవేస్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఈ సినిమా చాలా బాగుండే. సౌండ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్పెసిఫికలీ, అంటే ఇప్పుడు మ్యూజిక్ అంటే నేను రెండు సెపరేట్గా చెప్తాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, ఇంకా సాంగ్స్ అంటే బ్యాక్గ్రౌండ్లోనే ప్లే చేసిన లిరిక్స్తో పాటు వర్డ్స్తో పాటు ఉన్న మ్యూజిక్. సో జస్ట్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా టేస్ట్ఫుల్గా, అండర్స్టేటెడ్గా ఉండే ఈ సినిమాలో. అండ్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ఏదైతే ప్లే చేశారో ఆ సాంగ్స్ కూడా బాగుండే. ఆ మెలడీ ఉండే దాంట్లో, వినడానికి ఇయర్ క్యాండీ అంటారు కదా, అట్లా ఉండే. సో బాగా కంపోజ్ చేశారు. ఒక్క పాట ఉండే, దాన్ని పిక్చరైజ్ చేశారు. ఆ పాట కూడా ఒక ఫుల్ సాంగ్ లాగా లేకుండే, అది ఆల్మోస్ట్ ఒక హాఫ్ సాంగ్ అన్నట్టు ఉండే. కానీ దాంట్లో కూడా కొరియోగ్రఫీ బాగా చేశారు. ఓవరాల్గా ఎడిటింగ్ బాగుండే. ఒక్క సీన్ నాకు స్పెసిఫిక్గా ఏం గుర్తుకొస్తుందంటే, ఏదో ఇట్లానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక సాంగ్ సీక్వెన్స్ లాగా నడుస్తుంటుంది. అర్జున్ ఒక చిన్న పాపని చేతిలో పెట్టుకొని ఉంటాడు. అండ్ ఆ ఇంట్లో ఏమంటారు, గుణపం అంటారా, ఎగ్జాక్ట్ వర్డ్ నాకు గుర్తు రావట్లేదు, కానీ ఒక పిల్లర్ లాగా ఉంటుంది. అండ్ అర్జున్ ఆ పాపని ఇట్లా చేతిలో పట్టుకుంటూ ఊగుతుంటాడు. సో పిల్లర్కి ఈ సైడ్ ఊగుతాడు, అండ్ మళ్ళీ ఆ సైడ్ ఊగేసరికి అది నీట్గా మాధవికి ట్రాన్సాక్షన్ అవుతుంది. మాధవి కూడా అదే పాపని చేతిలో పట్టుకొని అటు సైడ్ ఊగుతుంది. ఆ ట్రాన్సాక్షన్ బాగుండే. అది జస్ట్ అట్లా స్టాండ్ అవుట్ అయింది. పెద్దగా ఇదేం లేదు, కానీ జస్ట్ చూడడానికి బాగుండే అది. సో ఎడిటింగ్ బాగుండే. ఇంకా ఓవరాల్గా నచ్చిన సీన్స్ త్రూ అవుట్ ద సినిమా ఇక్కడ అక్కడ స్ప్రెడ్ అవుట్ ఉండే. ఫ్రాంక్గా చెప్పాలంటే అన్నిటికంటే ఎక్కువ స్టాండ్ అవుట్ అయిన సీన్ నాకు సెకండ్ హాఫ్లో వీళ్ళు తాగుతున్న సీన్ ఒకటి ఉంటుంది. బార్కింగ్ బాబాయ్, అర్జున్, ఇంకో చుట్టం ఉంటాడు, ఇది పన్నీరా ముక్క కావాలి అని ఆయన ఫిక్సేషన్ ఆయనకు ఉంటుంది. ఆ మనిషి ఉంటాడు, ఏమవుతాడో అది లేదు, పెద్దనాన్న అనుకుంటా. ఇంకా ఈ ఫోటోగ్రాఫర్ ఇంకా అసిస్టెంట్ ఉంటారు. మందు తెచ్చుకొని తాగుతూ ఉంటే ఆ సీక్వెన్స్లో ఉన్న డైరెక్షన్ కానీ, ఓవరాల్గా సినిమాలో డైలాగ్స్ బాగుండే. అండ్ ఈ సీక్వెన్స్లో కూడా డైలాగ్స్ బాగుండే. అండ్ ఆ రైటింగ్ కూడా, ఎస్పెషల్లీ ఈ సీక్వెన్స్లో ఒక మెటా మూమెంట్ ఉండే రైటింగ్. మెటా అంటే నా అర్థం సెల్ఫ్ రెఫరెన్షియల్. అది ఆ సినిమానే రెఫరెన్స్ చేసుకుంటూ, లేకపోతే ఆ క్యారెక్టర్స్నే రెఫరెన్స్ చేసుకుంటూ రైటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మెటా అంటారు. ఎక్కడ అంటే ఆ బార్కింగ్ బాబాయ్ అంటుంటాడు, అసలు మొత్తం ఒక స్క్రిప్ట్ లాగా నడుస్తుంది, అంటే ఒక స్క్రిప్ట్ లాగా నడుస్తుంది. ఇక్కడ రావడం ఏంది, వచ్చి ఇక్కడ ఇరుక్కుపోవడం ఏంది, తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అవడం ఏంది, తర్వాత మళ్ళీ ఆ ఎమ్మెల్యే వారి ఇంట్లో తరవడం ఏంది, తర్వాత పెళ్లి కూతురు లేచిపోవడం ఏంది, మొత్తం స్క్రిప్ట్ అంటాడు. ఇంత రాసినోడు వీడికి వీళ్ళ నాన్నకి ఇంత తెలివి పెట్టలేదంటే స్క్రిప్ట్ అంటాడు అసలు. అయితే నేను అప్పుడే అనుకున్నా, అది చూడగానే ఎక్స్క్యూజ్ మీ, ఏం జరుగుతుంది ఇక్కడ? సినిమాలు మీరే తీస్తూ సినిమాల మధ్యలో మీరే రివ్యూలు చేసుకుంటే ఇంకా మేమేం చేయాలి ఇక్కడ? మా పని ఏంది? ప్రొఫెషనల్స్ ఇక్కడ, ప్రొఫెషనల్ క్రిటిక్స్. సినిమాలలో పెళ్లి కూతురు హీరో కోసం సైడ్ గాడిని వదిలేసి వెళ్తే సీన్ ఎట్లుంటుంది, అట్లుంటుంది ఇది సీన్. అర్జున్ గాడిది స్క్రిప్ట్ అంటాడు. అసలు బాగా రాశారు ఆ సీన్. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలే అట్లాంటి మెటా మూమెంట్ ఉంటుందని, బట్ ఇట్ వాస్ గుడ్. సో ఓవరాల్గా ఇట్ వాజ్ అ ప్లెజెంట్ వాచ్. అండ్ పెద్దగా కంప్లైంట్స్ లేవు. కాస్తో కూస్తో చెప్పుకోవాలి అంటే, ఇప్పుడు హాస్పిటల్ రూమ్స్లో మీకు హార్ట్ రేట్ మానిటర్ ఉంటుంది కదండి, ఇట్లా పైకి నా కింద స్పైక్ ఇట్లా గ్రాఫ్ చూపిస్తుంటుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే ఎలాంటిది అంటే, పెద్దగా స్పైక్స్ ఉండవు, పైకి కిందికి పెద్ద పెద్ద స్పైక్లు ఏమి ఉండవు. మహా అంటే ఉన్న పెద్ద స్పైకులు రెండు ఉండే. ఒకటి ఏంటంటే వీళ్ళు లాక్డౌన్ వల్ల ఆ ఇంట్లో ఇరుక్కుపోవడం, ఇంకోటి ఏంటంటే పెళ్లి కూతురు లేచిపోవడం. ఈ రెండు కొంచెం మిగతా సినిమా గ్రాఫ్తో పోలిస్తే పెద్ద స్పైకులు ఈ రెండు.
మిగతావి ఆల్మోస్ట్ ఇంకా మిగతాదంతా మరీ అంత అప్ అండ్ డౌన్ కాకుండా స్టడీగా పోతుంటుంది. సో దానివల్ల ఇది 2.5 గంటల సినిమా అయినా 2.5 గంటల కంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కానీ అలా అనిపించినా కూడా ఓవరాల్గా చూసే ఎక్స్పీరియన్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక ప్లెజెంట్గానే ఉంటుంది. ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. సో బాగా తీశారు. అండ్ ఆల్మోస్ట్ ఆ మిలెనియల్ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో చుట్టుపక్కల వాళ్ళ గురించి, చుట్టాల గురించి, ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోలేక, ఇంకా వీళ్ళకి చెప్పిన వీళ్ళు అర్థం చేసుకోరు అన్న గ్యారంటీతో ఇట్లా వచ్చేసి ఇంకా మనం ఇంకేదో పనులు చేయాలి, ఈధర్ లేచిపోవాలి లేకపోతే ఏదో డ్రాస్టిక్ మెజర్ తీసుకోవాలి, ఇద్దరికి ఇట్లా అబద్ధం చెప్పేసి మనం యుఎస్కి చెక్కేయాలి, ఇట్లాంటి పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నారు మిలెనియల్స్. సో పూర్తిగా చెప్పుకోవాలంటే అదండి సినిమా రివ్యూ. మీకేమనిపించింది? మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా మాకు రాసి చెప్పండి. అశోకవనంలో అర్జున కళ్యాణం. సో గుణపాఠాలు ఏమైనా ఉన్నాయంటే ఈ సినిమాకి, గుణపాఠం అంటే పెద్దగా ఇది గుణపాఠం కాదు, చిన్న అబ్జర్వేషన్ అనిపించింది నాకు. ఇది ఏంటంటే ఇప్పుడు ఒకలాంటి ట్రాన్సిషన్ అయితే కనిపిస్తుంది. అంటే అఫ్ కోర్స్ మన మాస్ కమర్షియల్ సినిమాలు మా ఇండస్ట్రీలో తీస్తూనే ఉంటారు, దానికి కరువే ఉండదు. కానీ అవంతా ఎక్కువ రొటేషన్లో ఉండవు అనిపిస్తుంది. అండ్ ఈ మధ్య కొంచెం ఇలాంటి సినిమాలు ఎక్కువ డామ్ డిష్ బ్లాక్ బస్టర్ థియేటర్ వావ్ ఎక్స్పీరియన్స్ లేకుండా ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్, ఒక ఫ్లెష్డ్ అవుట్ క్యారెక్టర్స్ తో, అండర్స్టేటెడ్ హ్యూమర్ తో అలాంటివి తీస్తే థియేటర్లో వర్కౌట్ అవుతుందా? అండ్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ ఉంటాయా? నాకు యాక్చువల్గా ఇది బ్యాక్ ఎండ్ ఎకనామిక్స్ అంత ఐడియా లేదు నాకు సినిమాలది. అందుకనే ఎవరికైనా తెలిస్తే, ఎవరైనా దీని గురించి మాట్లాడగలిగితే కాన్ఫిడెన్స్తో, అథారిటీతో మాకు తప్పకుండా రాసి చెప్పండి. కావాలంటే మీరు ఎపిసోడ్ అంతా అనానిమస్ ఉండొచ్చు, ఎలాగో మేము కూడా అనానిమస్ ఉన్నాం. సో మీరు కూడా ఒక ఫేక్ పేరు పెట్టుకొని మాకు వచ్చి చెప్పొచ్చు ఎట్లా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే డౌట్ ఏంటంటే కొన్ని సినిమాలు, కొన్ని స్క్రిప్టులు చూసి లేకపోతే కొన్ని స్క్రీన్ ప్లేలు చూస్తే ఇది థియేటర్లో రిలీజ్ చేసిన, అంటే కొన్ని ఏరియాల్లో ప్రాబబ్లీ ఆడియన్స్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ కొన్ని ఏరియాల్లో కొన్ని స్క్రీన్ ప్లేలు చూస్తే ఇది థియేటర్లో చూడడం కంటే కొన్ని ఏరియాస్లో జనాలు ఓటీటీలో చూడడం ప్రిఫర్ చేస్తారేమో. వాళ్ళ ఇంటి కంఫర్ట్లో ఫ్యామిలీతో పాటు స్క్రీన్కి పెద్దగా అతుక్కొని ఉండేటట్టుగా ఏం లేదు ఆ సినిమాల్లో. ఇలాంటి సినిమాల్లో అంటే అదే ఒక బ్లాక్ బస్టర్ టైప్ సినిమా కాదు. పెద్ద స్క్రీన్లో చూస్తే ఉన్న ఎఫెక్ట్ చిన్న స్క్రీన్లో మిస్ అయిపోతాము అన్న ఆస్పెక్ట్ కూడా కొన్ని సినిమాల్లో ఉండవు. ఎగ్జాంపుల్ ఈ అవాక్ సినిమా ఒకటి, అంతే సుందరానికి ఒకటి. అఫ్కోర్స్ అది సినిమాలో థియేటర్లో చూస్తే బాగుంటుంది, బట్ థియేటర్లో చూడకపోతే మరి అంత మిస్ అయిపోతున్నావా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే అది. సో ఒకవేళ డైరెక్ట్గా ఓటీటీ రిలీజ్ చేస్తే బ్యాక్ అండ్ రెవెన్యూకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? థియేటర్లో రిలీజ్ చేసినందువల్ల ఇలాంటి సినిమాలు ఏవైతే థియేటర్లో ఎక్కువ జనాలు ఎక్స్పెక్ట్ చేయకూడదో ఆర్ చేయమో అలాంటివి థియేటర్లో రిలీజ్ చేసి దాని తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తే థియేటర్లో రిలీజ్ చేసినందువల్ల లాస్ ఏమైనా అవుతుందా వర్సెస్ రిలీజింగ్ డైరెక్ట్లీ ఆన్ ఓటీటీ? ఇది నాకు తెలియదు, కానీ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు తెలియాలని ఉంది. సో మీకు ఎవరికైనా తెలిస్తే, లేకపోతే తెలిసిన వాళ్ళు మీకు తెలిస్తే వాళ్ళకు జస్ట్ అట్లా షేర్ చేయండి అండ్ మాకు రాసి చెప్పండి. మా ఈమెయిల్కి mindthigap@gmail.com లేదా ఇన్స్టాగ్రామ్ @_thigap DM చేయండి. ఒక ఇంటర్వ్యూ లాగానో ఒక ఎపిసోడ్ రిలీజ్ చేద్దాం ఈ టాపిక్ మీద కూడా. సో దట్ మేబీ ఈ క్వశ్చన్ ఇంకా వేరే వాళ్ళకు కూడా తెలియదేమో. ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్ అయితే ఇండస్ట్రీలో అవుతున్నట్టుంది. ఏ సినిమాలు అయితే థియేటర్లో మిస్ అయినా ఓటీటీలో చూసినా మనకి ఆ రావాల్సిన ఎఫెక్ట్ ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ పరంగా చూస్తే వస్తుంది అన్న సినిమాలు, అది కొంచెం ఆలోచించాల్సిన విషయం అది. బట్ యా, ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఎనీవే, సో గుణపాఠం కూడా కాదు అది ఏదో ఆబ్జర్వేషన్ అది అయిపోయింది. ఒకలాంటి గుణపాఠం ఏంటంటే ఈ సినిమా తీసినందువల్ల నాకు ఆ థాట్ వచ్చింది. సో అలా కూడా అనుకోవచ్చు మీరు. ఇప్పుడు మనం రేటింగ్కి వచ్చేద్దాం. రేటింగ్ ఈ సినిమాకి నేను డ్రామా జానర్ కిందకి వస్తుంది ఇది. అండ్ డ్రామా జానర్ పరంగా నా రేటింగ్ వచ్చి ఎందులో ఇవ్వాలి ఈ సినిమాకి రేటింగ్? పెళ్లి చూపుల్లో ఇచ్చుకుందాం. ఎన్ని పెళ్లి చూపులు? సో 10 పెళ్లి చూపుల్లో నా రేటింగ్ ఈ సినిమాకి 8 పెళ్లి చూపులు, 8/10. సో మీరేమనుకుంటారు? మీరు ఎక్కువ ఇస్తారా తక్కువ ఇస్తారా మాకు రాసి చెప్పండి, చూద్దాం ఆడియన్స్ పల్స్ ఎట్లా ఉందో ఈ సినిమా గురించి. సో అదండి అశోకవనంలో అర్జున కళ్యాణం అవాక్ రివ్యూ. ఇంతటితో ఈ ఎపిసోడ్ కూడా సమాప్తం.
అండ్ మనం ప్రతిసారి చెప్పుకున్న విషయం ఏంటంటే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.